ఆ టన్నెల్ కేసీఆర్ కూడా ఒక వీడియో వైరల్ అవుతున్నది. కేసీఆర్ టన్నెల్ కి సంబంధించి చాలా రిస్కీ ప్రాజెక్ట్ అని చెప్పేసి అసెంబ్లీలో ఇక్కడ అంటే కాళేశ్వరం రిస్కీ ప్రాజెక్టా? ప్రాణహిత చేవెళ్ళ నేరుగా నీళ్ళు వచ్చేదాన్ని అప్పటికి పనులు 8,000-9,000 కోట్ల పనులు అయిపోయినాయి. దాన్ని వదిలిపెట్టి నీ స్వార్థం కోసం కాళేశ్వరం ఏదైనా సక్రమం ప్రాజెక్టు ఎత్తిపోతల పథకం అంటారు దాన్ని. ఇడెత్తిపోయాలి, అడెత్తిపోయాలి. ఆ ఎత్తిపోతల పథకానికన్నా సంక్లిష్టమైందా? సంక్లిష్టం కానే కాదు. అది మనసుంటే మార్గం ఉంటుంది. ఆ మనసున్న మార్గం ద్వారానే 33 కిలోమీటర్ల మేర దొవ్వారు. ఇంకా 9 కిలోమీటర్లు దొవ్వాలి. ఆ 9 కిలోమీటర్లు మీరు 10 ఏళ్లలో చేసినట్లయితే ఈరోజు నల్గొండ జిల్లా, ఖమ్మం జిల్లా, పాలమూరు జిల్లా సస్యశ్యామలం అయ్యేదే. 3 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్ళు వచ్చేదే. అదేవిధంగా 516 ఫ్లోరైడ్ గ్రామాలకు ఫ్లోరైడ్ నీళ్లు కృష్ణా జలాలు అందే. వాళ్ళు ఫ్లోరైడ్ బారి నుంచి బయటపడే వాళ్ళే. అట్లా కాకుండా నిర్లక్ష్యం చేసి నీ డబ్బులు మొత్తం, తెలంగాణ డబ్బులు మొత్తం కూడా మీ కమిషన్ల కోసం కాళేశ్వరానికి దగబెట్టేసి ఈ పాలమూరు రంగారెడ్డి నిర్లక్ష్యం చేసి ఈ ఎస్ఎల్బీసీ నిర్లక్ష్యం చేయడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. ఇలా ఆ తప్పు ఎక్కడ బయటపడుద్ది అని చెప్పేసి ఈ విధంగా ఎక్కిరి మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ నాయకత్వాన్ని విమర్శిస్తున్నారు. మంత్రులు కష్టపడుతుంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు బాధపడుతుంటే ఇవాళ వెకిలి మాట్లాడుతుంది. అంటే దమ్ముంటే మీ నాయన కేసీఆర్ గారిని ప్రతిపక్ష నాయకుడు కదా, టన్నెల్లో నడిపీగలవా? టన్నెల్లో నడిపీగల దమ్ముందా అని అంటున్నాను నేను.